హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూపర్ 6 గ్యారంటీస్లో మరో పథకం అయితే తీసుకొచ్చిందండి. ఈ పథకం వివరాలు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. చంద్రబాబు నాయుడు గారు మహిళలకి పెద్ద గిఫ్ట్ అయితే ఇవ్వనున్నారు. మరి ఈ పథకం వివరాల్లోకి వెళ్లే ముందు మా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చింటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే ఈ వీడియో మొత్తం చూసి ఒక లైక్ అయితే వేయండి. ఇక ఈ వీడియోలోకి వెళ్తే, మరో ఎన్నికల హామీ నెరవేర్చేందుకైతే ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం అయితే రెడీ అయిందండి. ఆర్టీసీలో మహిళలకి ఉచిత ప్రయాణం ఈ పథకం అయితే ఇప్పుడు అమలు చేయబోతున్నారు. అది ఎప్పటి నుంచో మనం తెలుసుకున్నాం. ఈ పథకం ఉమ్మడి జిల్లాల పరిధిలో నో టికెట్ అనేసి అయితే చెప్తున్నారు. దీనికోసం ప్రతి నెల మనకి 265 కోట్ల భారం అయితే పడే అవకాశం అయితే ఉంది ఆర్టీసీ పైన. ఇక ఆక్యుపెన్సీ విషయానికి వస్తే 69% నుంచి 90% పెరిగే అవకాశం అయితే ఉంది. దీని గురించి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే అధికారులతో సమీక్షిస్తున్నారండి. ఇక వివరాలకు వెళ్తే, సూపర్ 6 గ్యారంటీస్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రకటించిన సూపర్ 6 పథకాలు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఒక్కొక్కటిగా అయితే అమలు చేస్తోంది. ఇక ఎప్పటి నుంచో ఆంధ్రప్రదేశ్ మహిళలు ఎదురు చూస్తున్న ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి మరో కీలక అప్డేట్ అయితే ఇప్పుడు బయటకు వచ్చిందండి. ఇక ఈ ఉచిత బస్సు ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది, రోజుకి ఎన్నిసార్లు మనం ప్రయాణించవచ్చు, అలాగే ఎంత దూరం ప్రయాణిస్తే మనకు ఈ ఉచిత టికెట్ మనకు వర్తిస్తుంది అనేది మనం ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాము. కాబట్టి ఈ వీడియోని పూర్తిగా చూడండి, మిస్ అవ్వద్దండి. ఏమంటే ప్రతి అప్డేట్ ఈ వీడియోలో అయితే ఉంటుంది. ఇక ఈ ఉచిత బస్సు ఎప్పటి నుంచి ఉంటుందంటే, ఉగాది పండగ నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించే దిశగా అయితే ప్రభుత్వం చర్యలు అయితే చేపట్టిందండి. తాజాగా సోమవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఉన్నత అధికారులతో కీలక సమావేశం అయితే నిర్వహించారు. అయితే ఇప్పటికే ఈ మహిళలకు ఉచిత బస్సు విధానంలో ఆల్రెడీ అమల్లో ఉన్న ఢిల్లీ మరియు కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయనేసి అధికారులను పంపించి అక్కడ అధ్యయనం అయితే చేపించారండి. దీనిపై వీలైనంత త్వరగా నివేదికను అందజేయాలనేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఆదేశాలు చేశారు. ఇక ఈ ఉచిత బస్సు పథకాన్ని అందుబాటులోకి తీసుకువస్తే రోజుకి 10 లక్షల మంది ప్రయాణికులు ఎక్కుతారని అంచనా వేస్తున్నారు. ఇందుకోసం ప్రస్తుతం రాష్ట్రంలో నడుస్తున్న బస్సులకు అదనంగా మరో 2000 బస్సులు, అలాగే 11,000కు పైగా సిబ్బంది అయితే అవసరం అవుతారనేసి అధికారులు అయితే పేర్కొన్నారు. అంటే మనకి ఇప్పుడు ఉండే బస్సులు కాక ఈ ఉచిత బస్సు ప్రయాణం అనేది మనకి అమలు చేస్తే ఈ పథకానికి, దీనికి మరో 2000 బస్సులు అధికం కావాలి. అలాగే 11,000 మంది సిబ్బంది, ఆర్టీసీ కండక్టర్స్ కానీ డ్రైవర్స్ కానీ అవసరం అవుతారనేసి అధికారులు అయితే చెప్తున్నారు. కాబట్టి ఇవన్నీ ఏర్పాటు చేసిన తర్వాత ఈ ఉచిత బస్సు పథకాన్ని అమలు చేయాలనేసి అయితే గవర్నమెంట్ భావిస్తోంది. ఇక ఉమ్మడి జిల్లా పరిధిలో మహిళలకు నెలలో ఎన్నిసార్లైనా, రోజుకి ఎంత దూరం ప్రయాణించినా టికెట్ కొనాల్సిన అవసరం ఉండదు. ఉమ్మడి జిల్లా పరిధిలో అనేసి అయితే ఇచ్చారండి. ఉమ్మడి జిల్లా అంటే మనం ఉన్న జిల్లా, ఆ తర్వాత పక్క జిల్లాలో మనం ఎన్నిసార్లైనా ఎప్పుడైనా ప్రయాణించవచ్చు అంటే అనేసి ఆ పథకంలో వివరాలు అయితే చెప్తున్నారు. ఇంకా దీని గురించి పూర్తి అప్డేట్ అయితే మనకు రాలేదు. ఆ అప్డేట్ వచ్చిన తర్వాత మన ఛానల్లో అయితే మీకు డెఫినెట్గా నేనైతే చెప్తాను దాని గురించి. ఇక ఈ పథకానికి ఎలా అప్లై చేసుకోవాలి, వాటికి ఏమేమి కావాలి, ఆ వివరాలు వచ్చిన వెంటనే మా ఛానల్లో అయితే అప్డేట్ చేస్తాం. ఇక ఈ వీడియోకి ఒక లైక్ వేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే కొట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.